ఆదికాండం 35వ అధ్యాయము మొదటి వచనం. యాకోబుతో నీవు లేచి నీ సహోదరుడైన ఏశావు ఎదురుండి పారిపోయిన దేవునికి బేతేలులో బలిపీఠము కట్టుము. బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి. బేతేలులో దేవుడు ఉండు స్థలం. ఆదికాండం 28వ అధ్యాయము 16వ వచనంలో యాకోబు అంటున్నాడు, దేవుడు ఉండు స్థలము, దేవుడు ఉండు స్థలము. దేవుడు తన ప్రజలతో ఎప్పుడు ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు. రెండవది బేతేలు దేవుని మందిరం. ఆదికాండం 28వ అధ్యాయము 17-18 వచనాలలో దేవుడు ఉండు స్థలం. బేతేలులో దేవుడు తోడై ఉన్న స్థలం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనములో మరి దేవుని ప్రజలు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు దేవుడు వారికి తోడై ఉండెను అనే మాట మనం చూస్తాం. దేవుడు తోడుగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చేసే ప్రతిదీ ఆయన ఆశీర్వదించు దేవుడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచెను అనే మాట మనం దేవుని మందిరము విచారణ చేయు స్థలం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26-28 వచనాలలో చూస్తే వారు ప్రభు దగ్గర విచారణ చేశారు. భక్తుడు కూడా విచారణ చేశాడు. 34వ కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. బేతేలు నా వెనక నుండి, బేతేలు న్యాయము తీర్చు స్థలం. సమూయేలు బేతేలు మొదలుకొని ప్రజలకు సమస్యలు తీర్చువాడుగా మనకు కనపడతాడు. 1 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 28వ వచనములో బేతేలు దేవుని పిల్లలకు వాక్యముగా ఇవ్వబడిన స్థలము. మొదటి రాసిన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనము బేతేలు ఎత్తైన స్థలము, ఉన్నత స్థలము. 118వ కీర్తన 26వ వచనములో దేవుని మందిరములో ఆశీర్వాదము దొరుకుతుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు బేతేలునకు వెళ్ళు. బేతేలు అనగా దేవుని మందిరం, బేతేలు అనగా దేవుని సన్నిధి, బేతేలనగా దేవుడు ఉన్న స్థలం, బేతేలనగా పరలోకపు గవిని, బేతేలనగా దేవుని మందిరం, బేతేలు దేవుడు తోడై ఉన్న స్థలం, బేతేలులో విచారణకు జవాబు దొరికే స్థలం, బేతేలులో న్యాయము తీర్చే స్థలం, బేతేలు దేవుని పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన స్థలము, బేతేలు ఎత్తైన స్థలము, బేతేలులో ఆశీర్వాదము
దొరుకుతుంది. కట్ చేయి.